హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు స్పెషల్ చింతపండు పచ్చడి. 3 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 4-5 అవర్స్ ముందే నానబెట్టుకోండి. తర్వాత చింతపండు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 10 వరకు ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. క్యాప్ పెట్టేసి మిక్సీ చేయండి. కావాలి అంటే కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని వాటర్ మాత్రమే వేసుకోండి. తర్వాత చూస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. అవి వేగాక కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసుకోండి. తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకోండి. ఆవాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న చింతపండు పేస్ట్ వేసుకోండి. మొత్తం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చింతపండు పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.